ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రచ్చ రచ్చ అవుతోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికే షాకిచ్చింది ఆ పార్టీ అభ్యర్థి బత్తులవాణి. చైర్పర్సన్ పదవి ఆశించిన బత్తులవాణిని బుజ్జగించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన కారులోనే స్వయంగా కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే మున్సిపల్ ఆఫీసుకు తీసుకొచ్చే టైంలో ఒక్కసారిగా కారు దూకి పారిపోయారు బత్తులవాణి. చైర్పర్సన్ పదవి ఆశించి రాకపోవడంతో దీనికి నిరసనగా కారు దూకి రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. అప్పుడే ఆమె వెంట వెళ్లిన రాజగోపాల్ రెడ్డి సిబ్బందిని వాణి అనుచరులు అడ్డుకోవడంతో రచ్చరచ్చైంది. ఇదిలా ఉంటే చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మొత్తం 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, సిపిఎం 1 గెలిచాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో రచ్చ రచ్చ అవుతుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికే షాకిచ్చింది ఆ పార్టీ అభ్యర్థి బత్తులవాణి. చైర్పర్సన్ పదవి ఆశించిన బత్తులవాణిని బుజ్జగించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన కారులోనే స్వయంగా కార్యాలయానికి తీసుకొచ్చారు. అయితే మున్సిపల్ ఆఫీసుకు తీసుకొచ్చే టైంలో ఒక్కసారిగా కారు దూకి పారిపోయారు బత్తులవాణి. చైర్పర్సన్ పదవి ఆశించి రాకపోవడంతో దీనికి నిరసనగా కారు దూకి రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారు. అప్పుడే ఆమె వెంట వెళ్లిన రాజగోపాల్ రెడ్డి సిబ్బందిని వాణి అనుచరులు అడ్డుకోవడంతో రచ్చ రచ్చైంది. ఇదిలా ఉంటే చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మొత్తం 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, సిపిఎం 1 గెలిచాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయమై కూడా ఏదైతే చౌటుప్పల్ మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు పూర్తి స్థాయి 1/3 మెజార్టీ ఉన్నప్పటికీ చైర్మన్ పదవి ఆశించే వారిలో మాత్రం కొంత పోటీతత్వం ఉండడంతో అక్కడ నిన్న 2 రోజుల క్రితం కౌంటింగ్ అయిపోయిన తర్వాత క్యాంపుకి వెళ్ళినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారిని అందరినీ కూడా ఈ రోజు చైర్మన్ ఎన్నిక ఉంది కాబట్టి కౌన్సిల్ చౌటుప్పల్లోని మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ క్రమంలో క్యాంపు నుంచి 12 మందిని మొత్తం అంటే చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు గాను 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. చైర్మన్ పదవి కావాలంటే 11 మంది సభ్యులు గెలిస్తే చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంటుంది. అయితే ఆల్రెడీ 13 2 అదనంగా ఉన్నది. ఎక్సాఫిషియో ఓటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడే పెట్టుకోవడం జరిగింది. అయితే చైర్మన్ ఎన్నికకు సంబంధించి పదవి ఆశించే వారిలో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాణి కౌన్సిలర్ గా గెలుపొందినటువంటి వాణి తనకు కావాలని చెప్పి ముందు నుంచే డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. దీంతో ఆమెతో పాటు మరో కౌన్సిలర్ కూడా పావని అనే కౌన్సిలర్ కూడా తనకు కావాలని కూడా ఆమె కూడా ఇప్పటికే అడగడం జరిగింది. అయితే చైర్మన్ అభ్యర్థి విషయంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందుగానే చైర్మన్ పదవి విషయంలో తన కౌంటింగ్ అయిపోయిన తర్వాత గెలుపొందిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను, అప్పటి వరకు ఎవ్వరు కూడా చైర్మన్ అభ్యర్థి అని మాత్రం చెప్పుకోవద్దంటూ కూడా ఆయన చైర్మన్ ఏదైతే కౌన్సిల్ సభ్యుల ఎంపిక నామినేషన్ సమయంలోనే చెప్పడం జరిగింది. అంటే 3 సభ్యులు కూడా చైర్మన్ పదవి ఆశించడం జరిగింది. అందులో ఒకరు ఓడిపోవడం జరిగింది, 2 మాత్రం గెలుపొందడం జరిగింది. ఇటు పావని కావచ్చు అటు వాణి 2 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం చైర్మన్ పదవి ఆశించారు. అయితే వాణి మాత్రం ఖచ్చితంగా తనకే కావాలని చెప్పి క్యాంపు వద్దనే డిమాండ్ చేయడంతో సర్ది చెప్పి స్వయంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన కారులోనే తీసుకొని చౌటుప్పల్కి రావడం జరిగింది. అయితే కార్యాలయం వద్దకి
చేరుకునే క్రమంలో కారు నిలిపిన వెంటనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కారు నుంచి కూడా వాణ్ణి దిగి పరిగెత్తడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి అప్పటి వరకు ఎంత నష్టం చెప్పినా కూడా వినకుండా కూడా ఆమె తనకే చైర్మన్ పదవి కావాలని చెప్పి డిమాండ్ చేయడం, అది ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సర్ది చెప్పినా కూడా వినకుండా అలా దిగి పరిగెత్తడంతో పాటు ఆమె గెలుపొందినటువంటి 13 వార్డుకు సంబంధించినటువంటి ఆ వార్డు స్థానికులంతా కూడా చైర్మన్ పదవి వానికే కావాలంటూ కూడా కొంత అక్కడ ఆందోళన చేపట్టడం, ప్లగ్ కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేయడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే అప్పటికే 12 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒకే బస్సులో తీసుకురావడం, వాణి వెళ్లిపోయినా కూడా ఆ సభ్యులను తీసుకొని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారితోటి లోపలికి వెళ్లడం, అక్కడ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి అధికారులు సభ్యులతోటి ప్రమాణ స్వీకారం చేయించడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అభ్యర్థిగా పావనిని ఎన్నిక చేయడం జరిగింది. అలాగే ఇటు ఆమెను ఎన్నిక చేసిన తర్వాత కూడా వాణి సభ్యురాలు అక్కడికి రాకపోవడం పట్ల కూడా కొంత ఆందోళన వ్యక్తం కావడం జరిగింది. అయితే వైస్ చైర్మన్ గా కూడా గోషిక వినయ్ అనే కౌన్సిలర్ ను కూడా వైస్ చైర్మన్ గా కూడా ఎంపిక చేయడం, ఎన్నుకోవడం, ప్రమాణ స్వీకారం చేయించడం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. కానీ చైర్మన్ పదవి ఆశించినటువంటి వాణి కొంత పరిగెత్తి అక్కడ ఆమె వార్డుకు సంబంధించిన వారంతా కూడా కొంత తెలపడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఆమె పరిగెత్తే విషయంపై కూడా కొంత షాక్ గురయ్యారు. ఎంత దశ చెప్పినా అయినకపోవడంతో ఆయన కూడా ముందైతే చైర్మన్ ఎన్నిక జరగాలంటూ కూడా ఆయన ముందు ఈ సభ్యులందరినీ తీసుకొని వెళ్లిన తర్వాత చైర్మన్ ఎన్నిక కూడా అయిపోవడం, వారంతా కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో కొంత ప్రస్తుతం అయితే ఆ ఉద్రిక్తత మాత్రం తగ్గిందని మాత్రం చెప్పవచ్చు. ఏంటంటే ప్రస్తుతం వాణి ఎక్కడున్నారు? అంటే వాణికి ఎవరైతే కారు దిగి పరిగెత్తినటువంటి వాణి అని సర్ది చెప్పే ప్రయత్నం చేసేందుకు కూడా కొంతమంది నేతలైతే ఇంకా ప్రయత్నిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆమెను కూడా ఏదైతే ప్రమాణ స్వీకారానికి తీసుకువచ్చి ఆమెతోటి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఇతర ఏదైనా పదవులకు సంబంధించి కానీ ఇంకా వేరే పార్టీ పరంగా కానీ ఏమైనా పదవులు ఇచ్చేందుకు కూడా కొంత ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లి ఏదైతే పావనితో పాటు ఆమె భర్తను కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వారు మాత్రం ఇప్పటికే చైర్మన్ గా పావని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ వాణిని తీసుకొచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆమెను తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత కూడా ఆమె వినకపోవడంతో కొంత అయితే గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. ఆమె ఎప్పుడు అక్కడికి వస్తారు లేదంటే తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా కొంత ఆసక్తి అయితే కలిగిస్తున్న విషయం. థ్యాంక్ యూ జానయ్య. Hey!